వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ని ఈరోజు ఏపీ అసెంబ్లీలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఏపీ ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్. అయితే మొత్తంగా 2,94,427 కోట్లకి బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అప్రాక్సిమేట్గా 3 lakh crores చెప్పుకోవచ్చు. అయితే ఎప్పుడైనా కానీ బడ్జెట్ అనే పదం మనకి కాన్స్టిట్యూషన్లో ఉండదు. దీన్ని యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటారు. అంటే వార్షిక సంవత్సరానికి ఆర్థిక నివేదిక. యాక్చువల్గా బడ్జెట్ అనేది కన్వెన్షనల్ టర్మ్ మాత్రమే. యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటాం, వార్షిక ఆర్థిక నివేదిక. నేను ఇండియన్ బడ్జెట్ చెప్పినప్పుడు ఆ ఆర్టికల్స్ గురించి కూడా నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ చేశాను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ వరకు మనం స్ట్రిక్ట్గా ఫాలో అవుదాం. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ యొక్క మొత్తం ఎంత బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేశారు అంటే 2,94,427 కోట్లు, అప్రాక్సిమేట్గా 3 లక్షల కోట్లుగా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే బడ్జెట్ అంటే తెలుసు కదా, మనకి ఎంతైతే ఆదాయం వస్తుందో దానికి తగ్గట్టుగా ఖర్చు పెడతాం అనమాట. సపోజ్ నాకు 100 రూపాయల ఆదాయం వచ్చింది, ఖర్చు నేను 100 రూపాయలు పెట్టాను. సపోజ్ ఇలా కూడా తీసుకోండి, 100 రూపాయల ఆదాయం వచ్చింది, నేను సపోజ్ 100 రూపాయలు ఖర్చు పెట్టాను అనుకోండి, నాకు ఆదాయం 90 రూపాయలు వచ్చింది, ఖర్చు 100 రూపాయలు అవుతుంది. అప్పుడు 10 రూపాయలు ఉంటుంది కదా, ఆ 10 రూపాయలు నేను అప్పు తెచ్చుకుంటాను అనమాట. ఆ అప్పు తెచ్చుకున్న దాన్ని కూడా నాకు రెవెన్యూ కింద వేసుకుంటాను. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఒకసారి గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒక 100 రూపాయలు ఆదాయం వస్తుంది అనుకుందాం, ఖర్చు మాత్రం 150 రూపాయలు అవుతుంది అనుకోండి. వచ్చిన ఆదాయం కన్నా కూడా వ్యయం ఎక్కువగా ఉంది. అప్పుడు 50 రూపాయలు నాకేంటి డెఫిసిట్లో ఉంది. నాకు వచ్చే ఆదాయం 100, కానీ పెట్టే ఖర్చు 150 రూపాయలు ఉంది. అప్పుడు నాకు ఇంకెంత కావాలి? ఇటువైపు బ్యాలెన్స్ చేయాలంటే 50 రూపీస్. ఎటువైపు బ్యాలెన్స్ చేస్తే ఈక్వల్ అయింది? ఇది మనకు వచ్చేటువంటి ఆదాయం వైపు, రెవెన్యూ వైపు, రెసిప్ట్స్ వైపు. సో అందుకని ఎప్పుడైనా కానీ ఒక 100 రూపాయలు వస్తేనే 150 ఖర్చు పెడుతుంది. ఈ 150 ఖర్చు పెడుతుంది కాబట్టి ఈ 50 రూపాయలు ఇటు యాడ్ చేయాలి. అందుకని అప్పు తెచ్చుకున్నది కూడా మనకి రెవెన్యూ కిందకు వస్తుంది. కానీ ఏ రెవెన్యూ కిందకు వస్తుంది? అది రెసిప్ట్స్ అనేవి, ఆదాయం అనేది దేని కిందకు వస్తుంది అంటే క్యాపిటల్ రెసిప్ట్స్ కిందకు వస్తుంది. ఎందుకంటే అప్పు తెచ్చుకున్నది అనవసరంగా ఖర్చు పెట్టడానికి కాదు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని చేయటం కోసం, అంటే మూలధనాన్ని క్రియేట్ చేయటం కోసం, అంటే ఒక అసెట్ని క్రియేట్ చేసుకోవాలన్నమాట అప్పుగా తెచ్చుకున్న వాటితో. అంతేగాని అప్పుగా తెచ్చుకున్న వాటిని మామూలుగా ఖర్చు పెడితే ఏమవుతుంది? తెచ్చుకున్న అప్పుని మళ్ళీ తీర్చలేమన్నమాట. సో అప్పు తెచ్చుకుంటున్నాం అంటే అది క్యాపిటల్ గెయిన్స్ కోసం తెచ్చుకోవాలి. అందుకని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం రాస్తాం. ఎనీవే అండి, మొత్తం మీద మనకి బడ్జెట్లో ఆదాయం ఉంటుంది, వ్యయం ఉంటుంది. ఆదాయం వ్యయం రెండు ఈక్వల్ అవుతాయి ఎప్పుడు కూడా. అందుకనే మనకు వచ్చేటువంటి ఆదాయం కూడా 2,94,427 కోట్లు, అయ్యేటువంటి ఖర్చు కూడా 2,94,427 కోట్లు. అయితే ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది? ఇది పర్ఫెక్ట్ వాల్యూ అనమాట. కానీ సంపాదించేది దీనికన్నా తక్కువగా ఉంటుంది. కానీ మనం దాన్ని ఏం చేస్తామంటే తెచ్చుకున్నటువంటి అప్పు ద్వారా, ఈ అప్పుల ద్వారా మనం దాన్ని ఫుల్ఫిల్ చేస్తాం. ఇందాక నేను చెప్పాను కదా, 150 ఖర్చు అవుతుంది, 100 రూపాయలే ఆదాయం వస్తుంది మనకు వచ్చే ఆదాయం ఎగ్జాక్ట్గా. ఈ 150 బ్యాలెన్స్ చేయాలంటే మనం ఎంత? 50 రూపాయలు అప్పుగా తెచ్చుకోవాలి. ఆ తెచ్చుకున్నగా అప్పుని మనం రెవెన్యూ కింద రాసుకుంటాం అనమాట. అది ఇంపార్టెంట్. ఎనీవే అండి, ఆదాయం పార్ట్ ఒకసారి చూద్దాం. మనకు వచ్చేది మొత్తం ఆదాయం అంతా 2,94,427 కోట్లు. దీన్ని 2 రకాలుగా డివైడ్ చేస్తాం ఎప్పుడు కూడా. రెవెన్యూ రెసిప్ట్స్, క్యాపిటల్ రెసిప్ట్స్. అంటే రెవెన్యూ ఆదాయము మరియు మూలధన ఆదాయం. రెవెన్యూ ఆదాయం అంటే డే టు డే రన్నింగ్ రెసిప్ట్స్గా చెప్పుకోవచ్చు. అంటే సపోజ్ మీకు 1 yearలో కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో షార్ట్ పీరియడ్లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి రెవెన్యూ. సో ఇది రెవెన్యూ రిసిప్ట్స్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ట్యాక్స్, ఇంకొకటి నాన్ ట్యాక్స్. ట్యాక్స్ మళ్ళీ మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ట్యాక్స్లో కొంత షేర్ వస్తుందండి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కేంద్ర పన్నుల్లో వాటా వస్తుంది. అది ఎంత వస్తుంది? 50,391 కోట్లు. అండ్ ట్యాక్స్ రెవెన్యూ ఎంత అంటే స్టేట్ గవర్నమెంట్ పన్ను విధించడం ద్వారా, స్టేట్ గవర్నమెంట్ ప్రత్యేకంగా పన్ను విధించడం ద్వారా ఎక్కువ సంపాదిస్తుంది, 1,09,872 కోట్లు. నాన్ ట్యాక్స్ ఇంక్లూడింగ్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, ఈ రెండు కలిపితే మనకి మిగతా అమౌంట్ 10,576 కోట్లు నాన్ ట్యాక్స్. అండ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్, గ్రాంట్స్ కూడా మనకి దీంట్లోకే వస్తాయి రెవెన్యూ రిసిప్ట్స్ కిందకి, 30,333 కోట్లు. సో వీటన్నిటిని మనం కలిపితే మొత్తానికి రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఆదాయం ఎంత వస్తుంది అంటే 2,00,000
1173 కోట్లు. అంటే మొత్తం మీద 2,94,427 కోట్లు సంపాదిస్తుంటే దాన్ని రెండు రకాలుగా చూస్తే రెవెన్యూ రెసిప్ట్స్, క్యాపిటల్ రెసిప్ట్స్. రెవెన్యూ ఆదాయం మూలధన ఆదాయం కింద రెవెన్యూ ఆదాయమే ఎక్కువ స్టేట్ గవర్నమెంట్కి. ఇది ఇంపార్టెంట్. సో ఆదాయాల్లో ఏది ఎక్కువ అండి? రెవెన్యూ ఆదాయం ఎక్కువ. రెవెన్యూ ఆదాయంలో కూడా ఏది ఎక్కువ? ట్యాక్స్ రెవెన్యూ ఎక్కువ. అంటే రాష్ట్రం పన్నులు విధించి వసూలు చేయటం వల్ల వచ్చే ఆదాయం ఎక్కువగా. దాని తర్వాత పొజిషన్లో ఎవరున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ తనకు వచ్చినటువంటి ట్యాక్సుల్లో స్టేట్ గవర్నమెంట్స్కి కొంత వాటా ఇస్తుంది. ఆ వాటా అనేది 53,391 కోట్లు. సో ఇది రెవెన్యూ రిసిప్ట్స్. క్యాపిటల్ రిసిప్ట్స్ చూస్తే దీన్ని మనం పబ్లిక్ డెట్గా చెప్తాం. అంటే ఎక్కువగా క్యాపిటల్ రిసిప్ట్స్ కిందకి ఏం వస్తాయి అంటే మనం తెచ్చుకున్నటువంటి అప్పులు వస్తాయండి. అంటే మార్కెట్ బారోయింగ్స్ కానీ, అంటే ఓపెన్ మార్కెట్ లోన్స్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తెచ్చుకున్నటువంటి లోన్లు కానీ, సో తర్వాత పబ్లిక్ అకౌంట్ నుంచి వచ్చినటువంటి మనీ కానీ, వీటన్నిటిని కూడా పబ్లిక్ డెట్. సింపుల్గా చెప్పాలంటే క్యాపిటల్ రెవెన్యూలో, అంటే క్యాపిటల్ రెవెన్యూలో మూలధన ఆదాయంలో ఎక్కువగా మనకి ఏం కనిపిస్తుంది? డెట్గా తెచ్చుకున్న మనీ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకు క్యాపిటల్ రిసిప్ట్స్లో రాసాము డెట్ని అనంటే క్యాపిటల్ని క్రియేట్ చేయడానికి కావాల్సినటువంటి ఎక్స్పెండిచర్ కోసం వీటిని ఉపయోగించుకుంటాం కాబట్టి క్యాపిటల్ రిసిప్ట్స్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. ఎనివండి, ఇప్పుడు మనం రెసిప్ట్స్ పార్ట్స్ చూసామండి. అంటే గవర్నమెంట్కి వస్తుంది ఆదాయం, ఆ ఆదాయం రెవెన్యూ ఆదాయం మూలధన ఆదాయం నుంచి వస్తుంది. మూలధన ఆదాయంలో ఎక్కువగా డెట్ ఉంటుంది. రెవెన్యూ ఆదాయంలో మాత్రం ట్యాక్స్ రెవెన్యూ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. రాష్ట్రం పన్నులు విధించి వసూలు చేసింది ఎక్కువ. రెండో పొజిషన్లో ఎవరున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ వసూలు చేసినటువంటి ట్యాక్సుల్లో స్టేట్ గవర్నమెంట్స్కి వాటా ఇస్తుంది, అది రెండో పొజిషన్లో ఉంది. సో ఇది రెసిప్ట్స్ పార్ట్స్ అండి. సో ఇప్పుడు ఎక్స్పెండిచర్ పార్ట్ని చూద్దాం. అంటే వ్యయానికి సంబంధించి మనం చూస్తే ఎక్స్పెండిచర్ వ్యయం ఎంతైతే సంపాదిస్తుందో అంతే ఖర్చు పెడుతుంది. మొత్తం స్టేట్ గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుంది? 2024-25 కోసం 2024-25 కోసం 2,94,427 కోట్లు ఖర్చు పెడుతుంది. దీంట్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ అండి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కన్నా కూడా. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? అసెట్ క్రియేషన్ ఎక్స్పెండిచర్. ట్రాన్స్పోర్టేషన్ కానీ, లేకపోతే రోడ్స్ వేయటం కానీ, సో కొత్త బిల్డింగ్స్ని నిర్మించడం కానీ, సో అంటే ఒక క్యాపిటల్ని జనరేట్ చేయగలిగేది, ఆదాయం సంపాదించగలిగే మార్గాల కోసం ఫిజికల్ అసెట్స్ని క్రియేట్ చేయగలిగితే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుందండి. మూలధన వ్యయం కన్నా కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంది. ఎప్పుడైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుందో ఇయర్ ఆన్ ఇయర్, అప్పుడు డెవలప్మెంటల్ స్టేజ్కి వెళ్తున్నట్లు లెక్క. సో కానీ ఎప్పుడు కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? డే టు డే గవర్నమెంట్ రన్నింగ్ ఎక్స్పెండిచర్గా చెప్పుకోవచ్చు. సో రెవెన్యూ వ్యయాన్ని అంటే స్టేట్ గవర్నమెంట్కి నడవటం కోసం స్కీమ్స్ అయి ఉండొచ్చు. అంటే అసెట్ క్రియేట్ కాని ఎక్స్పెండిచర్ మొత్తం కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకు వస్తాయి. సపోజ్ మనం అప్పులు తెచ్చుకుంటాం, వాటికి షార్ట్ పీరియడ్లో మనం ఏం చేయాలి? ప్రతి మంత్ కూడా ఇంట్రెస్ట్ని పే చేయాలి. అలా ఇంట్రెస్ట్ పేమెంట్స్ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకు వస్తాయి. స్కీమ్స్ మీద మనం పెట్టే మనీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకు వస్తాయి. సో అలా క్యాపిటల్ అంటే అసెట్ క్రియేట్ అయ్యే ఎక్స్పెండిచరు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే షార్ట్ పీరియడ్లో డే టు డే గవర్నమెంట్ రన్నింగ్ ఎక్స్పెండిచర్గా చెప్పొచ్చు అనమాట దీన్ని. సో దీంట్లో మొత్తం రెవెన్యూ ఎక్స్పెండిచర్ చూస్తే చూడండి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంది కంపేర్ టు క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ 2,35,916 కోట్లు అయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 32,712 కోట్లు. ఈ రెండింటిని కలిపితే మనకి 2,94,427 కోట్లు వస్తుంది, ఇంక్లూడింగ్ లోన్ అండ్ అడ్వాన్సెస్, క్యాపిటల్ డిస్బర్స్మెంట్ అంటే డెట్ రీపేమెంట్. సో అంటే తెచ్చుకున్నటువంటి అప్పుని మళ్ళీ మనం డెట్ని కట్టాలి కదా, ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ కట్టాలి, కొన్నాళ్ళ తర్వాత డెట్ కట్టాలి. అందుకని అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకు వస్తుంది అనమాట లాంగ్ టర్మ్లో కాబట్టి. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ షార్ట్ పీరియడ్ అయితే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండి, 1 ఇయర్ లోపులో కనుక ఖర్చు పెడతా ఉంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకు వస్తుంది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ చూస్తే రెవెన్యూ ఎక్స్పెండిచర్కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇది క్యాపిటల్ని క్రియేట్ చేయాలి, అసెట్ని క్రియేట్ చేసే ఎక్స్పెండిచర్. అంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటి? సపోజ్ ఒక రోడ్ వేసారనుకోండి స్టేట్ గవర్నమెంట్, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? డే టు డే గవర్నమెంట్ రన్నింగ్ ఎక్స్పెండిచర్. సపోజ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇచ్చారనుకోండి, అది రెవెన్యూ ఎక్స్పెండిచర్. అంటే పెట్టే ఖర్చు 2 రకాలుగా ఉంటుంది, అసెట్ని క్రియేట్ చేసేది, అసెట్ని క్రియేట్ చేయండి. ఇలా క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ చెప్పొచ్చు. ఇంకొక దాంట్లో ఎలా చెప్పొచ్చు అంటే లాంగ్ పీరియడ్లో అయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, షార్ట్ పీరియడ్లో అయితే రెవెన్యూ ఎక్స్పెండిచర్. సపోజ్ చూడండి, నేను స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి
ఒక 1000 కోట్లు లోన్ తీసుకుంది అనుకోండి 5% ఇంట్రెస్ట్కి అనుకోండి, చెప్తున్నాను నేను. సో ఈ 1000 కోట్లు తిరిగి పే చేసింది అనుకోండి 5 సంవత్సరాల తర్వాత, అది దానికోసం తిరిగి పే చేయడానికి పెట్టిన ఖర్చుని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. ఈ 1000 కోట్లకి ప్రతి నెల కూడా ప్రతి సంవత్సరం కూడా వడ్డీ కడుతుంది కదా ఎంతో కంటే ఇంట్రెస్ట్ రేటు, అది రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇది డిఫరెన్స్ అండి. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంది కంపేర్ టు క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఓకేనా? సో ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి మధ్యలో డిఫరెన్స్. సో దీంట్లో కూడా క్యాపిటల్ మొత్తం మీద ఎక్స్పెండిచర్ పార్ట్లో డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ అంటే డెవలప్మెంట్ కోసం పెట్టేది 1,62,475 కోట్లు. దీంట్లో మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే రెవెన్యూ కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో కానీ రెండిట్లో కాంబినేషన్గా చూసుకుంటే డెవలప్మెంట్ కోసం పెట్టే ఎక్స్పెండిచరు 1,62,475 crores. నెక్స్ట్ అండి, సో మొత్తానికి మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే డెఫిసిట్స్, రెవెన్యూ లోటు. రెవెన్యూ లోటు అంటే ఏంటండి, మనకి బడ్జెట్ అనేది చెప్పాం కదా, రెసిప్ట్స్ ఆదాయము, ఎక్స్పెండిచర్ వ్యయం ఉంటుంది. రెసిప్ట్స్ కూడా 2 రకాలుగా ఉంటాయండి. అంటే షార్ట్ పీరియడ్లో వచ్చేయి రెవెన్యూ రెసిప్ట్స్, అంటే రెవెన్యూ ఆదాయం. ఎగ్జాంపుల్ ఏంటండి, రెవెన్యూ ఆదాయానికి స్టేట్ ట్యాక్స్ వేసి స్టేట్ గవర్నమెంటే వసూలు చేసి కలెక్ట్ చేస్తుంది కదా స్టేట్ ట్యాక్స్. సో అలాంటి వాటిల్లో స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది. ఓకేనండి, స్టేట్ సర్వీస్కి వచ్చేటువంటి డ్యూటీ ఉంటుంది, ఇంక్లూడింగ్ జిఎస్టీ కాకుండా, ఎస్జిఎస్టీ కాకోకుండా ఇలా ఉంటుంది. ఎస్జిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ షేర్ చేస్తుంది అనమాట స్టేట్ గవర్నమెంట్కి. సపోజ్ ఇప్పుడు రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ట్యాక్స్ ఉన్నాయి, అలాంటివి కానీ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉంది, వ్యాట్ ఉంది, ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్కి వస్తాయి, డే టు డే వస్తాయి. సో అలాగనక వస్తే రెవెన్యూ రెసిప్ట్స్ అవుతుంది. సో ఇది ఎక్కువగా ఉంటుంది. సో దాని తర్వాత రెసిప్ట్స్లో కూడా రెవెన్యూ రెసిప్ట్స్, రెవెన్యూ క్యాపిటల్ రెసిప్ట్స్. క్యాపిటల్ రెసిప్ట్స్ అంటే ఏంటి, ఎక్కువగా డెట్ తెచ్చుకునేవన్నీ కూడా ఇక్కడ రాస్తాం, అవునా? సో ఇది షార్ట్ పీరియడ్లో, ఇది కొంచెం లాంగ్ పీరియడ్లో. సో తర్వాత ఎక్స్పెండిచర్ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే సపోజ్ నేను రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే చెప్పాను, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సాలరీస్ ఇచ్చారనుకోండి ఎగ్జాంపుల్గా, అది రెవెన్యూ ఎక్స్పెండిచర్, షార్ట్ పీరియడ్లో అయిపోతుంది 1 yearలోనే. సో అలా కాకుండా క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఒక రోడ్డు వేశారు, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎగ్జాంపుల్. సో ఇది బడ్జెట్ని మనం ఇలా రెవెన్యూని, రెసిప్ట్స్ని, ఎక్స్పెండిచర్ని, ఆదాయాన్ని, వ్యయాన్ని ఇలా రాస్తాం అనమాట. సో అయితే రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, రెవెన్యూ లోటు అంటే ఏంటంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈజ్ గ్రేటర్ దాన్ రెవెన్యూ రెసిప్ట్స్, దట్ ఈజ్ రెవెన్యూ డెఫిసిట్. అంటే 1 year పీరియడ్లో ముఖ్యంగా చూసుకోవాలంటే 1 year పీరియడ్లో డే టు డే గవర్నమెంట్ రన్నింగ్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంది కంపేర్ టు రెవెన్యూ. సో దీనివల్ల ఏం సూచిస్తుంది ఇది అంటే మనం ఇంట్రెస్ట్ పేమెంట్లు ఎక్కువగా కడుతున్నామని, దాంతోపాటు గవర్నమెంట్ రన్నింగ్ ఎక్స్పెండిచర్ ఎక్కువ చేస్తున్నామని దాని అర్థం. రెవెన్యూ డెఫిసిట్ ఇంక్రీజ్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుతుందని అర్థం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుతుందంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గుతుందని అర్థం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గితే ఎకనామికల్ డెవలప్మెంట్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. అందుకనే రెవెన్యూ డెఫిసిట్ అనేది ఇంక్రీజ్ కాకుండా చూసుకోవాలి. నెక్స్ట్ ఫిజికల్ డెఫిసిట్ అంటే కోశలోటు లేదా ద్రవ్యలోటు. సో తెలుగులో ఎలా అయినా మనం అనుకోండి. ఫిజికల్ డెఫిసిట్ ఇట్ విల్ డినోట్స్ బారోయింగ్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఇది అప్పులను సూచిస్తుందండి. ఫిజికల్ డెఫిసిట్ అనేది ఎంత అప్పులు ఉన్నాయి అనేది సూచిస్తుంది. 68,742 కోట్లు ఈ సంవత్సరం. సో ఫిజికల్ డెఫిసిట్ని మనం సింపుల్గా చెప్పాలంటే బడ్జెట్ ఎక్స్పెండిచర్ని మనం చూస్తే, బడ్జెట్ డెఫిసిట్ని కనుక చూస్తే, సో బడ్జెట్ టోటల్ బడ్జెట్ ఎక్స్పెండిచర్, టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రెసిప్ట్స్ తీసుకుంటాం. టోటల్ ఎక్స్పెండిచర్లో అండ్ టోటల్ రెసిప్ట్స్లో ఏముంటుంది, డెట్ కూడా దీని కింద రాసుకుంటాం కదా. సో ఈ డెట్ని కనుక మనం సపరేట్గా తీసుకోగలిగితే అప్పుడు మనకి ఫిజికల్ డెఫిసిట్ వస్తుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఫిజికల్ డెఫిసిట్ అనేది మనం తెచ్చుకున్నటువంటి అప్పు ప్లస్ ఇంట్రెస్ట్ రేట్ ఎంతైతే కడుతున్నామో మొత్తంగా చూపిస్తుంది ఫిజికల్ డెఫిసిట్. తెచ్చుకున్న అప్పుని చెప్తుంది. ప్రైమరీ డెఫిసిట్ ఏం చెప్తుంది, ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ రేట్స్. సో అంటే తెచ్చుకున్న అప్పు మొత్తం అప్పు ప్లస్ ఇంట్రెస్ట్ రేట్ కలిపి ఎఫ్డి అని చెప్తున్నాం ఫిజికల్ డెఫిసిట్. దాంట్లో నుంచి మనం అసలు తెచ్చుకున్న ఎంత తేవాలంటే ప్రైమరీ డెఫిసిట్. అసలు తెచ్చుకుంది ఎంత, దీనికి ప్లస్ వడ్డీ కలిపి మనం కట్టింది ఎంత. సో అదండి దాని అర్థం. సో అందుకనే ప్రైమరీ డెఫిసిట్ అనేది అసలు తెచ్చుకున్న అప్పుని సూచిస్తుంది. ఫిజికల్ డెఫిసిట్ అనేది ఇంట్రెస్ట్ రేట్ కట్టి మనం చూపిస్తుంది అనమాట. ఎనీవే మనకి సెక్టార్ వైజ్ ఎలోకేషన్స్ కనుక గమనించినట్లయితే మనకి ఎకనామిక్ సర్వీసెస్ అంటే ఏంటంటే అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్కి ఎంత కేటాయిస్తున్నారు. సో రూరల్ డెవలప్మెంట్
అంటే గ్రామీణాభివృద్ధికి ఎంత, ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్కి అంటే నీటిపారుదల మరియు వరద నివారణకి, ఎనర్జీ సో అంటే విద్యుత్కి, ఇండస్ట్రీ అండ్ మినరల్స్కి, ట్రాన్స్పోర్ట్ రవాణాకి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైర్న్మెంటు, జనరల్ ఎకనామిక్ సర్వీసెస్. సో వీటన్నిటిలో చూస్తే మనకి అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్తో పాటుగా రూరల్ డెవలప్మెంట్కి కూడా ఎక్కువగా కేటాయించడం జరిగింది. దాంతోపాటు ఎంత అనే ఫిగరు కొన్నిటికి ఇంపార్టెంట్ అండి, అన్నిటికీ ఇంపార్టెంట్ ఏం అవసరం లేదు. సో చూద్దాం. ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోలు. సో పర్సంటేజ్ ఆఫ్ జీడిపి కూడా ఇక్కడ ఇచ్చారు. జస్ట్ మీరు కింద నేను పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను, మీరు ఆ పీడిఎఫ్ని బేస్ చేసుకొని ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. సో మొత్తానికి ఎకనామిక్ సర్వీసెస్ అంటే ఇవి. సోషల్ సర్వీసెస్ అంటే ఎడ్యుకేషను, టెక్నికల్ ఎడ్యుకేషన్కి, ఆర్ట్ అండ్ కల్చర్కి, మెడికల్కి, వాటర్ సప్లై, హౌసింగ్, అర్బన్ డెవలప్మెంట్, ఐఎండ్పిఆర్, వెల్ఫేర్, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్, ఇవన్నీ కూడా మనకి సోషల్ సర్వీసెస్ కిందకి వస్తాయి. ఎనీవే ఇక్కడ మనం చూసినట్లయితే ఎకనామికల్ సర్వీసెస్లో ముఖ్యమైనది చూస్తే రూరల్ డెవలప్మెంట్కి ఎక్కువగా కేటాయించారండి, గ్రామీణాభివృద్ధికి. దాని తర్వాత ఇరిగేషన్కి, నీటిపారుదలకి, దాని తర్వాత అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్కి, దాని తర్వాత ట్రాన్స్పోర్ట్, దాని తర్వాత ఎనర్జీ, దాని తర్వాత జనరల్ ఎకనామికల్ సర్వీసెస్. తర్వాత సోషల్ సర్వీసెస్లో చూస్తే వెల్ఫేర్ స్కీమ్స్ కోసం ఎక్కువగా కేటాయించారండి, వెల్ఫేర్ స్కీమ్స్ కోసం ఎక్కువగా కేటాయించడం జరిగిందనమాట. తర్వాత జనరల్ ఎడ్యుకేషన్ కోసం, తర్వాత ఎడ్యుకేషన్ కోసం గురించారు, మెడికల్, అర్బన్ డెవలప్మెంట్, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్. సో వీటి మీద ఎక్కువగా కేటాయించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, రెవెన్యూ రిసిప్ట్స్. స్టేట్ గవర్నమెంట్ యొక్క రెవెన్యూ గురించి ఇక్కడ మాట్లాడారు. దీంట్లో మనకి స్టేట్ ట్యాక్సెస్ చూస్తే, వీటన్నిటి గురించి నేను ఆల్రెడీ మాట్లాడాను. స్టేట్ ట్యాక్సెస్ చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి. సో మనకి 18 నుంచి 19 నుంచి 2021 వరకు స్టాగ్నెంట్గా ఉందండి, ట్యాక్స్లు ఇంక్రీజ్ కాలేదు. ఇదొకటి. 21-22కి నుంచి 20-21 నుంచి స్లైట్గా ఇంక్రీజ్ అయినాయి. అండ్ ఈ ఇయర్ మాత్రం పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ ఇయర్ ట్యాక్సెస్ ఇంక్రీజ్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది, దాన్ని మనం గమనించాలి. ట్రెండ్స్ అనేది ఇంపార్టెంట్ అండి. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ వసూలు చేసిన ట్యాక్స్లో స్టేట్కి కూడా పంచిద్ది కదా, అది కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది. సో అది కూడా ప్రీవియస్ ఇయర్స్తో పోల్చుకుంటే ఎక్కువగా ఉంది. సో ఇక్కడ నుంచి కూడా 2020-21 నుంచి కూడా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఈ సంవత్సరం ఇంకా ఇంక్రీజ్ అయింది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్కి పంచే ట్యాక్స్లు కూడా. నెక్స్ట్ రెవెన్యూ అకౌంట్ డెఫిసిట్. చెప్పాం కదా, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈజ్ గ్రేటర్ దాన్ ది రెవెన్యూ రిసిప్ట్స్ ఉంది. సో డే టు డే గవర్నమెంట్ రన్నింగ్ ఎక్స్పెండిచర్కి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. సో కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ తగ్గింది కొద్దిగా, అది గమనించాలి. సో నెక్స్ట్ రెవెన్యూ అకౌంట్ డెఫిసిట్ చూడండి. సో ఇది 2021-22లో చాలా ఎక్కువగా ఉందండి. దానికి గల కారణం ఏంటంటే COVID-19 ఎఫెక్ట్ ఇది. దాని తర్వాత తగ్గుతూ వచ్చింది. సో గత 3 సంవత్సరాల నుంచి తగ్గుతూ వస్తుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గటం మంచిది, ప్రీవియస్ ఇయర్ కన్నా కూడా తగ్గడానికి చూపించారు. సో అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ని తగ్గించుకుంటున్నారంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు అసెట్ క్రియేషన్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. క్యాపిటల్ అకౌంట్ అండి. క్యాపిటల్ అకౌంట్ అంటే మనకి ఎక్స్పెండిచర్ క్యాపిటల్ అకౌంట్ మీద ఇంక్రీజ్ అవుతుంది అంటే ఆల్రెడీ చెప్పాం, అసెట్ క్రియేషన్ ఇంక్రీజ్ అవుతుందని అర్థం. సో మనం చూస్తే 22-23 కన్నా 23-24 ఎక్కువ ఉంది, 23-24 కన్నా 24-25 ఎక్కువ ఉంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో అసెట్ క్రియేషన్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుతుంది. ట్రాన్స్పోర్ట్, రోడ్ అండ్ బిల్డింగ్స్ మీద, సెకండరీ ఎడ్యుకేషన్ మీద, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, వీటన్నిటి మీద పెట్టే ఖర్చు అంతా కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కొంతకు వస్తుంది. నెక్స్ట్ పబ్లిక్ డెట్ అవుట్ స్టాండింగ్. సో మనకి పర్సంటేజ్ ఆఫ్ జీడిపి పరంగా చూస్తే జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ప్రకారం చూస్తే 34.14% ఉందండి అప్పులు. సో కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ స్లైట్గా ఇంక్రీజ్ అయింది. సో ఎప్పుడైనా కానీ ఇది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, కానీ 2021-22లో ఎక్కువగా 35.53% ఉంది పర్సంటేజ్ ఆఫ్ జిఎస్డిపి పబ్లిక్ డెట్ అప్పులనేవి. సో ఇది స్లైట్గా డిక్రీజ్ అవుతూ వచ్చింది. సో యావరేజ్లో 30-33% ఆఫ్ జిఎస్డిపిగా ఉంది. మొత్తానికి 2021లో ఇంక్రీజ్ అవడానికి కారణం COVID-19 ఎఫెక్ట్ వల్ల సో ఎక్కువగా ఇంక్రీజ్ అయింది, అప్పులు ఎక్కువ తెచ్చుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే రెవెన్యూ తగ్గింది కాబట్టి. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే లోన్స్ కూడా ఈ ఇయర్ బాగా ఇంక్రీజ్ అయినాయండి కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్. సో ప్రీవియస్ ఇయర్స్తో పోలిస్తే 50% కన్నా ఎక్కువగా డబల్ అయింది మొన్న సంవత్సరం కన్నా కూడా. చూడండి ఎంత స్పైక్ అయిందో. సో లోన్స్ రిసీవ్డ్ చూస్తే స్పైక్ అయింది. 2024-25లో అప్రాక్సిమేట్గా 45,368 కోట్లు లోన్గా వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎక్కువగా లోన్ తీసుకుంది స్టేట్ గవర్నమెంట్.
సో ప్రొవైడ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ కూడా. సో నెక్స్ట్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కోసం. సో దీంట్లో నందమూరి తారక రామారావు వైద్య సేవా ట్రస్ట్. సో ఇంతకుముందు ఆరోగ్యశ్రీ ఉండేది కదా, దాని టైపు హాస్పిటల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, నేషనల్ హెల్త్ మిషన్ కోసం, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్, సెంట్రలైజ్డ్ పర్చేజ్ ఆఫ్ డ్రగ్స్ అండ్ మెడిసిన్, 104 and 108 సర్వీసెస్, వీటన్నిటి మీద హెల్త్ ఎక్స్పెండిచరు ఇప్పుడు 18,421 కోట్లు. కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఇట్ ఇంక్రీజ్డ్. సో 2020-21 నుంచి చూసినప్పటికీ కూడా స్పైక్ అయింది. సో ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, ఇవి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. లేటెస్ట్ ట్రెండ్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ అగ్రికల్చర్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. సో అగ్రికల్చర్కి సపరేట్ బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మొత్తం మీద బడ్జెట్లో అన్ని పార్ట్స్లో అగ్రికల్చర్ టాపిక్ ఎక్కడైతే ఉంటుందో వాటన్నిటిని తీసుకొచ్చి పెడితే అగ్రికల్చర్ మీద టోటల్గా మనం ఇన్వెస్ట్ చేసేదంతా, ఎక్స్పెండిచర్ చేసేదంతా అంటే 43,402 కోట్లతో అచ్చెన్నాయుడు అగ్రికల్చర్ మినిస్టర్ సో అగ్రికల్చర్ బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది 43,402 కోట్లతో. సో దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ స్కీమ్స్ ఉన్నాయండి. వాటిలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ గురించి ఇది మాట్లాడుతుంది అనమాట. అంటే ఇది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. 2007లో పెట్టారు దీన్ని. అగ్రికల్చర్ డెవలప్మెంట్, వ్యవసాయ అభివృద్ధి కోసం, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి కోసం ఇది పనిచేస్తూ ఉంటుంది. ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ని పెంచడం, డబుల్ చేయటం, మ్యాక్సిమం వాళ్ళకి రిటర్న్ వచ్చేలాగా చేయటం, సో పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ని అగ్రికల్చర్లో ఇంక్రీజ్ అయ్యేలాగా చేయటమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. రెండో స్కీమ్ వచ్చేసి కృషోన్నతి యోజన. సో సారీ దీన్ని ఎలా పలకాలో చూడండి ఒకసారి. దీన్నే గ్రీన్ రెవల్యూషన్ అని పిలుస్తారు. 2005లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంబరెల్లా స్కీమ్ అండి. సో అంబరెల్లా స్కీమ్స్లో నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్ అండ్ ఆయిల్ పాము, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషను, సో నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చరు, తర్వాత ఇంటిగ్రేటెడ్ మిషన్ ఆన్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చరు, ఈ 4 స్కీమ్స్ కలిసి కృషి ఉన్నతి యోజనలో పార్ట్గా ఉంటాయి. ఆర్ గ్రీన్ రెవల్యూషన్ అనే స్కీమ్ అని కూడా దీన్ని పిలుస్తారనమాట. నెక్స్ట్ క్రాప్ ఇన్సూరెన్స్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, మనందరికీ తెలుసు క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇది. సో అంటే క్రాప్స్ ఏమైనా నష్టపోతే ప్రొవైడ్ చేస్తారు క్రాప్ ఇన్సూరెన్స్. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, దానికోసం కూడా కేటాయించడం జరిగింది. అన్నదాత సుఖీభావ అంటే సో ఫార్మర్స్కి ఆర్థిక సహాయాన్ని అందించడం, వాళ్ళకి ఫెర్టిలైజర్స్, ఎరువులు, తర్వాత సీడ్స్, విత్తనాలు అందించడం, తర్వాత కంపెన్సేషన్ ముఖ్యమైనది. న్యాచురల్ డిజాస్టర్స్ లాంటివి వస్తే రైతులు నష్టపోయినప్పుడు వాళ్ళకి కంపెన్సేట్ చేయడానికి ఈ అన్నదాత సుఖీభావ స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీనికోసం 1000 కోట్లు కేటాయించారు ఈ బడ్జెట్లో. తర్వాత వడ్డీ లేని రుణాలని ఫార్మర్స్కి అంటే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ టు ఫార్మర్స్, దానికోసం 628 కోట్లు కేటాయించారు. సో ఆంధ్రప్రదేశ్లో అగ్రికల్చర్ యూనివర్సిటీ దానికోసం ఎస్టాబ్లిష్మెంట్ కోసం 506 crores. ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్స్, ఎక్కువగా అగ్రికల్చర్ కమోడిటీస్ ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు స్టెబిలైజ్ చేయడం కోసం ఈ ఫండ్స్ను ఉపయోగిస్తారు. తర్వాత రైతులకు విత్తనాలు అందించడానికి 240 కోట్లు. తర్వాత రైతు సాధికార సంస్థల కోసం అంటే న్యాచురల్ ఫార్మింగ్ ప్రాసెస్ అనమాట. రైతు సాధికార సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో న్యాచురల్ ఫార్మింగ్ ప్రోగ్రామ్ ఇది. హార్టికల్చర్ యూనివర్సిటీ కోసం 102 కోట్లు. సో ఇలా కేటాయించారు. మొత్తం మీద అగ్రికల్చర్ ఇక్కడ చూయించిన వరకు మనకి 10,022 కోట్లు వచ్చింది. మొత్తాన్ని అగ్రికల్చర్ టోటల్ బడ్జెట్లో అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే 43,402 కోట్లు వస్తుంది. సో ప్రీవియస్తో కంపారిజన్ చేసినట్లయితే ప్రీవియస్ 2-3 ఇయర్స్ కన్నా కూడా అగ్రికల్చర్ బడ్జెట్ అనేది ఇంక్రీజ్ అయిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పవర్ సెక్టార్ చూస్తే మనకి పవర్ మీద ఎంత ఖర్చు పెడుతున్నారు. సో ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే పవర్ ఎక్స్పెండిచర్ని తగ్గించుకోవడం జరిగింది, 8,155 కోట్లు. నెక్స్ట్ ఇరిగేషన్ సెక్టార్కి ఇంక్రీజ్ చేశారు. సో ప్రీవియస్ ఇయర్ 6,817 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు 15,237 కోట్లకి ఇంక్రీజ్ చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేయడానికి ఈ మనీ బాగా ఉపయోగపడుతుంది. సో ఇలా ఏపీ బడ్జెట్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి టాపిక్స్ని ఇప్పుడు మనం డిస్కస్ చేయడం జరిగింది. ఏవైతే ఇంకా రిమైనింగ్ పార్ట్స్ ఉంటాయో వాటిని నేను ఆన్లైన్ క్లాసెస్లో ఇన్ డీటెయిల్గా ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.